గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రహీమ్ని. నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మీకు బ్లూ వాటర్స్ అని, ఇక్కడ బ్లూ వాటర్స్ ఉందండి. అదొక ఏరియా అనమాట, అదొక ప్లేస్. అది చాలా బాగుంటుంది. అదేంటంటే సముద్రం మధ్యలో ఉంటుంది అనమాట. ఒక చిన్న ఐలాండ్ లాగా వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు దుబాయ్ వాళ్ళు. అది చాలా బాగుంటుంది. ఈరోజు నేను మీకు అది చూపిస్తాను, ఓకేనా? చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చిందో లేదో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే గైస్, ఆ వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గైస్. ఎందుకంటే మీరు వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ నేను ఎప్పుడైతే పెడతానో ఆ వీడియోస్ అనేది మీకు ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా చూడండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? ఈరోజు నేను మీకు అక్కడ ఏముంటుందంటే, బ్లూ వాటర్స్ అంటే ఏం లేదండి, అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. అక్కడ టూరిజం ప్లేస్ అనమాట. అది సముద్రం మధ్యలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. అది కూడా మ్యాన్ మేడే, వీళ్ళు కూడా కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరిగింది. పామ్ జుమేరా మీరు వినే ఉంటారు, ఇది కూడా పక్కనే ఉంటుంది. మీకు ఈరోజు అది చూపిస్తాను. అండి, మనం బ్లూ వాటర్లోకి వచ్చేసాం, సరేనా? మీకు ఇక్కడ బ్లూ వాటర్ అనేది ఎలా ఉంటుందో, ఈ ఐలాండ్, ఇది ఒక చిన్న ఐలాండ్ అనమాట. దీని గురించి, దీని చరిత్ర కూడా మీకు చెప్తాను, ప్లస్ చెప్తూ మీకు చూపిస్తాను. పదండి స్టార్ట్ చేద్దాం. అంతా బ్లూ వాటర్ ఇదంతా ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా రకాల 5 స్టార్ రిసార్ట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇది ఒక ఐలాండ్ అనమాట, చిన్న ఐలాండ్. దీని ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకు అన్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ చిన్న చిన్న రిసార్ట్స్ ఎలా ఎంత బాగున్నాయో చూసారా? ఈ రిసార్ట్స్ అనేవి చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, బాక్సెస్ లాగా, చిన్న బాక్స్ లాగా అయితే ఉంది. ఇది మీకు ముందు బీచ్ కనిపిస్తుందా? ఇదే జుమేరా బీచ్. ఆ బీచ్ అనేది మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను నేను. ఇది ఇవన్నీ డ్రై నట్సే, చూడొచ్చు మీరు ఎంత బాగున్నాయో. డ్రై నట్స్ చూసారా? సూపర్ గా ఉంది. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్నాడు చాలా కాస్ట్లీ అండి. ఎప్పుడైనా మీరు ఇక్కడ వచ్చి ఇక్కడే తీసుకోకండి, ఎందుకంటే ఇది కాస్ట్లీ ఏరియా. మనకి డ్రైనర్స్ కావాలంటే మనకి చీప్ గా దుబాయ్ లో సిటీస్ లో దొరికిపోతాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్రైనర్స్ కొన్నామంటే చాలా కాస్ట్లీ, ఇక్కడ ఎక్కువ కాస్ట్ చేస్తారు. షాప్ అన్నమాట. ఇదంతా బ్లూ వాటర్స్ ఏనండి. ఇది ఒక చిన్న ఐలాండ్. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి అయిన కాస్ట్ ఎంతో తెలుసా? $1.6 బిలియన్ అండి. ఆలోచించండి ఎంత ఖర్చు పెట్టారు దీనికి. $1.6 బిలియన్. ఇదిగోండి చూసారా? ఇక్కడ లోకల్స్ కూడా వస్తుంటారు, వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగుందో. నా వెనకాల మీకు కనిపిస్తుందా వీల్? ఇది చాలా ఫేమస్ అండి. చూడండి, ఇక్కడ ఎవరూ లేరు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది చాలా రిసార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. రిసార్ట్స్ అంటే ఒక 400 పైన రిసార్ట్స్ ఉన్నాయి, 5 స్టార్ రిసార్ట్స్. మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ మెనూ కూడా చాలా కాస్ట్లీ అండి, ఇక్కడ చాలా కాస్ట్లీ. కాకపోతే ప్లేస్ చూసారా? అది ముందు మీకు కనిపిస్తుంది కదా, అదే బీచ్ అండి.
ఈ ముందు కనిపించేది మీకు బీచ్, అది మరీనా బీచ్. ఒకరోజు నేను నెక్స్ట్ వీడియోలో నేను అది చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవన్నీ రిసార్ట్స్ అన్నమాట. మనకి నైట్ టైం, ఈవినింగ్ టైం ఏంటంటే ఇదంతా ఫుల్ ఉంటుందండి. నైట్ టైం వస్తారు. నేను ఈ వీడియో చేసే టైంకి మార్నింగ్ 10-10:30, అందుకని ఇంత చాలా ఖాళీగా అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. లేకపోతే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. మీకు నడవటానికి కూడా మనకి దారి ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ నైట్ టైం మనం వస్తే ఇక్కడికి. వావ్, ఏంటంటే టవర్స్ అయి ఉండొచ్చండి. ఇదిగోండి ఇక్కడ చాలా ఫేమస్ వీల్ కనిపిస్తుందా మీకు? ఈ వీల్ చాలా ఫేమస్, మీరు చాలా దగ్గర చూసుంటారు. మీకు మరీనా బీచ్ దగ్గర మీకు కనిపిస్తుంది వీల్. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉందండి. మైండ్ చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ. చూడండి ఇప్పుడు లేదు, నేను మార్నింగ్ టైం వచ్చాను. అదే మీరు ఈవినింగ్ టైం ఇక్కడికి వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారనమాట. మనం నడవడానికి కూడా ప్లేస్ ఉండనంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉంటారు. మీకు ఇంకా చూపిస్తాయి ఉన్నాయి. ఇంకా రెసిడెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడ అంతా కాస్ట్లీ అండి. మీకు ఇంకా ముందు చూపిస్తాను పద. KFC కొంచెం చీప్గా ఉంటుంది ఇక్కడ. మిగతా ఏ రెస్టారెంట్లోకి మనం వెళ్ళినా కూడా వీళ్ళు మనకు చుక్కలు చూపిస్తారనమాట. ప్రైస్లు మామూలుగా ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ కదా, వీళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి ఇదిగోండి గార్డెన్స్ అంట, సీక్రెట్స్ చూడొచ్చు మీరు, అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందంగా, నీట్గా ఉన్నాయి. ఇది వస్తున్నారు కదా వీళ్ళంతా టూరిస్టులే. ఇలా పర్ ఇయర్ మనకి ఇస్తాడు కదా గైడ్, వీళ్ళకి గైడ్ చేస్తుంటాడు. చూడండి ఇంకో బ్యాచ్ వచ్చింది, ఇది ఇండోనేషియా నుంచి వచ్చారండి వీళ్ళు. చూడొచ్చు, చూసారా అంతా టూరిస్టులు క్లియర్గా. ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు మీకు క్రౌడ్ స్టార్ట్ అయింది. ఇంకా 1 hour 2 hours ఉంటే మనకి ఇక్కడ అసలు టైము అనేది ప్రతి దీని గురించి వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకి. చూసారా ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్చేంజ్. ఇది మనీ మనం ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇది ఈ ఎక్స్చేంజ్ నుంచి మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్చేంజ్ త్రూ మనం డబ్బుని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. దీని హిస్టరీని ఒకసారి మీకు, దీని చరిత్ర ఏంటంటే చూసుకుంటే నేను మీకు చెప్తాను. దీన్ని 2013లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ మొత్తం ఇది కంప్లీట్ అవడానికి మనకి 5 నుంచి 6 years పట్టింది.
సో 6th ఇయర్ తర్వాత 2018లో దీన్ని ఏప్రిల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ ఇయర్లీ నేను అనుకోవటం 8,01,000,000 పీపుల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారండి. 1,000,000 పీపుల్ ఈ బ్లూ వాటర్స్లో. చాలా వరకు మనకి ఫారినర్సే, యుఎస్ నుంచి, యూకే నుంచి మనకు వస్తుంటారు, మిగతా కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు అనమాట మనకి ఇక్కడ. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గట్టిగా ఒక లైక్ కొట్టండి. ఏంటంటే ఇది మీరు లైక్ షేర్ చేస్తే ఏంటంటే ఇంకో నలుగురికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు జుమేరా బీచ్ అనేది చూపిస్తాను నేను, సరేనా?